ట్రీట్మెంట్, ఇంజెక్షన్ ట్రీట్మెంట్, ఎస్ఐ జాయింట్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ కానీ ఇంకో ట్రీట్మెంట్ ఎస్ఐ జాయింట్లో ప్లాస్మా థెరపీ, అది చేస్తే కంప్లీట్గా రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్ యాక్టివిటీస్ హ్యాపీగా చేసుకోవాలి. ఇంత తప్పితే ఆ జాయింట్ మీద ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే నొప్పికి ప్రపంచంలో ఇప్పటివరకు ట్రీట్మెంటే లేదు. సో అది అంటే ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే బ్యాక్ పెయిన్ 90% కాజ్ ఏంటంటే సేక్రోఇలియాక్ జాయింట్ ఇన్ఫ్లమేషన్. దానికి చిన్న ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఉంది. కరెక్ట్ టైంలో కానీ వచ్చారు అంటే ఇమ్మీడియట్ రిలీఫ్ ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ రిలీఫ్ ఉంటుంది. అంటే ఇప్పుడు డెలివరీ అయ్యి కూడా పెయిన్ అనుభవిస్తూనే ఉన్నారు వాళ్ళు. అంటే డెలివరీ అయినా ఎన్నో మందికి మిమ్మల్ని వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. ఎప్పుడు నొప్పి ఎక్కువ ఉంటే అప్పుడు రావడం. ఓకే, ప్రాబ్లం ఏం లేదు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. పెయిన్తో ఏ మనిషి కూడా జీవించకూడదు. ఒక రోజు, 2 రోజులు, వారం తర్వాత నొప్పి వస్తుందంటే ఫస్ట్ మీకు డౌట్ రావాలా, ఏదో ప్రాబ్లం ఉంది, నేను చూపించుకోవాలి డాక్టర్కి. ఈరోజు ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రెగ్నెన్సీ అయిన అమ్మాయిలు తప్పకుండా అరేరే నాకు సేక్రోఇలియాక్ జాయింట్ డిస్ఫంక్షన్, సేక్రోఇలియైటిస్ ఉంది అని వెంటనే కానీ కన్సల్ట్ అయితే ఇమీడియట్గా నొప్పి తగ్గుతుంది. జీవితాంతం భయపడాల్సిన అవసరం లే, జీవితాంతం బాధపడాల్సిన అవసరం లేదు.